మంగళగిరి నియోజకవర్గంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాలు గురువారం ఘనంగా నిర్వహించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరై వాలంటీర్లకు పురస్కారాలు అందజేశారు. తొలుత దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో 18 గ్రామాల నుంచి విచ్చేసిన సుమారు 400 మంది వాలంటీర్లకు ఆయా అవార్డులను అందజేశారు. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వార్ల దేవస్థానం ఎదురుగా గల రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ ఎంహెచ్, ఇన్ఛార్జి గంజి చిరంజీవులతో పాటు ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకా బసవయ్య, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కె శివారెడ్డి, డీసీపీ అశోక్, ఆర్వోలు బాబురావు మురళి, మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మునగాల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్ 20 సచివాలయాలు, రూరల్ 21 సచివాలయాల పరిధిలో 798 మంది వాలంటీర్లకు సేవామిత్ర, 9 మందికి సేవారత్న, 3కి సేవా వజ్ర పురస్కారాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నగరపాలక సిబ్బంది, సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పథకాల యొక్క లబ్ధి పొందుతున్నటువంటి ఆ పేదవాళ్ళ యొక్క దృష్టిలో మీరందరూ కూడా సేవ వదిలేని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకు ఈ మాట్లాడుతూ ఉన్నాను అంటే, చిన్న ఉదాహరణ, పెన్షన్ తీసుకుంటేనే ఉదయం 5 గంటల దగ్గర నుంచి మీరు ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి అర్హత పొందినటువంటి వాళ్ళకి ఉదయాన్నే వాళ్ళ నిద్రలేకి వాళ్ళకి పెన్షన్ అందిస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం, వాళ్ళ కళ్ళల్లో మీ పట్ల ఉన్నటువంటి ప్రేమాప్యాయతల్ని మీరు మాత్రమే అనుభూతి రూపంలో పొందగలుగుతారు, పొందగలిగారు కూడా. అది ఎంత గొప్ప అదృష్టమో ఇవాళ మేము తెలియకపోయినా కూడా అవన్నీ కూడా దేవుడు ఆశీర్వాదాలు మీకు అనిపిస్తారని మీకన్నా వయసులో పెద్దవాళ్ళుగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇలాంటి పథకాలన్నీ కూడా, ఎందుకంటే తల్లిదండ్రులు ఇవాళ తల్లిదండ్రులని చూడలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని కుటుంబాల నుండి ఉండొచ్చు, లేదా తల్లిదండ్రులు చూడలేకపోయేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మీరు బిడ్డలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళకి సేవలు అందిస్తూ ఉన్నారు అంటే నిజంగా ఈ కదా పూజ్య బాపూజీ కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి కన్నా కళలు ఇవే. ప్రజాస్వామ్యంలో కులాలకి మతాలకి అతీతంగా ప్రజలందరినీ కూడా సమానంగా చూడబడాలి అని ఇప్పుడు 1947, 50 ఆ దశకాల్లోనే మరి రాజ్యాంగాన్ని ప్రసాదిస్తే అప్పటి నుండి కూడా ఇవాటి వరకు కూడా దివంగత మానేత రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్ళు మాత్రమే 2004, 2009 ఆయన బతికున్నంత కాలంలోనే పేదవాళ్ళని గొప్పవాళ్ళుగా చూడబడ్డారు. రాజ్యాంగ ప్రకారం వాళ్ళ హక్కులు దక్కినాయి తప్ప మిగతా స్థానంలో దక్కలేదు అనేది మనందరికీ తెలిసింది. తిరిగి రాజన్న రాజ్యం వల్ల మీ ద్వారా అందజేయబడతా ఉంది అని అంటే మీరు చాలా గొప్పవాళ్ళు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ వాస్తవాలు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో రికమెండేషన్ కోసం వెళ్ళేవాళ్ళు, లేదా గత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ విపరీతంగా తిరిగేవాళ్ళు పథకాల లబ్ధి కోసం. కానీ అవన్నీ కూడా అందజేయబడే కాదు. ఇవాళ నేను కానివ్వండి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఎస్ఎల్సీ గారు కానివ్వండి, నేనెవరూ ఏనాడు మీకు ఫోన్ చేసి అడగము వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వద్దండి అని చెప్పేసి. ఎందుకంటే సమాజం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రూపొందించినటువంటి విధి విధానాలని లంచాలు లేకుండా, కుల మతాలు లేకుండా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నేరుగా మీరే లంచాలు కూడా లేకుండా తీసుకుని వెళ్ళిస్తా ఉన్నారు అని అంటే నిజంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో, తద్వారా ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొన్ని మార్పులు రాజకీయ రంగంలో వస్తాయని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నా పేరు లక్ష్మి. నేను నిడమర్రు గ్రామం సచివాలయం 1 నుంచి వచ్చాను. నాకు ఈ వాలంటీర్ పురస్కారంలో సేవా వజ్ర వచ్చిందండి. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన సేవలను గుర్తించి మనకి ప్రోత్సాహంగాను
ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ అవార్డులను ప్రదానం చేసిన మన సీఎం గారికి, జగన్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా చాలా కుటుంబాలకు మేలు జరుగుతుందండి. ఉదయం పెన్షన్లు అందించడం, ఉదయాన్నే నేనైతే 5 గంటలకే వెళ్తానండి. నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది దానిలో. నా నివాస స్థలం ఒక చోట, నేను చేసే క్లస్టర్ ఒక చోట. నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్ చేస్తూ, నన్ను ప్రోత్సహిస్తూ, అలాగే నాకు ఈ అవార్డు రావడానికి కూడా మా సచివాలయం స్టాఫ్, అట్లాగే మా మేడం, నాతో పాటు పనిచేస్తున్న వాలంటీర్స్ అందరికీ కూడా నాకు చాలా సహాయం చేశారు. అట్లాగే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నో అసత్య ప్రచారాలు జరుగుతున్నప్పటికీ కూడా చెరగని చిరునవ్వుతో నిస్వార్థమైన సేవ చేస్తూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క గడపకు చేరవేస్తున్నదే ఈ వాలంటీర్ వ్యవస్థ. చాలా సంతోషంగా ఉందండి. ఈ అవార్డును ప్రదానం చేసిన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఉన్నతాధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు వందనం, వాలంటీర్స్ అంతా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించి పేద బలహీన వర్గాలందరినీ కూడా గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులుగా మరి వాలంటీర్లందరినీ కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళ సేవలు చాలా అమోఘం. ప్రభుత్వం గుర్తించి ఈనాడు వాళ్ళందరినీ కూడా సన్మానించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఏనాడు జరగనటువంటి ఈ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, దీని ద్వారా పేదరికాన్ని నిర్మూలన చేయాలి. ప్రభుత్వ పథకాలే కాకుండా ప్రభుత్వ సేవలన్నింటినీ కూడా వాళ్ళ ద్వారా అందించేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసింది, సక్సెస్ అయింది కూడా. రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఈ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. లాస్ట్ ఇది మళ్ళీ ఎలక్షన్లలోకి వెళ్తున్నాం. అయినప్పటికీ కూడా లాస్ట్గా వాళ్ళు చేసినటువంటి సేవలన్నింటినీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆనందిస్తున్నారు. తర్వాత మంగళగిరి కాన్స్టిట్యున్సీలో దాదాపు 2100 మంది వాలంటీర్స్ అందరినీ కూడా ఈ రోజున మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు, అట్లానే ఇన్ఛార్జి చిరంజీవి గారు, నేను అట్లా అందరం కూడా కలిసి వీళ్ళందరినీ కూడా సన్మానించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఏనాడు చేసినట్టు ఈ యొక్క పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టిన తరువాత ఎన్నికలు వచ్చినాయి. ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి. వీళ్ళు ప్రభుత్వం నిర్ణయాలన్నింటినీ కూడా పేదరిక నిర్మూలన ప్రధానమైనటువంటిది. అదే అవసరం కూడా. మధ్యతరగతి వాళ్ళు, పేదల కుటుంబాలు బాగా ఉండాలి అనే దాని మీద ఈ పరిపాలన మొత్తం కూడా జరిగింది. ఈ వ్యవస్థలు రెండు కూడా సచివాలయాలు, వాలంటీర్స్ ప్రభుత్వ సేవలను వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి, ఒక ఉదాహరణ చెబుతా. 60 సంవత్సరాలు వచ్చినటువంటి మహిళ గతంలో ఎన్ని రోజులు తిరిగినా ఒక పెన్షన్ శాంక్షన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈనాడు 60 సంవత్సరాలు రాగానే వాలంటరీ వెళ్ళి వాళ్ళని గుర్తించి సంతకాలు పెట్టించుకొని పెన్షన్ శాంక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఒక పెన్షనే కాదు, ఏ పథకానికైనా అర్హత ఉండేటైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషం. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. చేసినటువంటి పనికి గుర్తింపుగా ముఖ్యమంత్రి గారు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Audio. 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 Audio.
Hallelujah. Inaudia. 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 తాడేపల్లిలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతో పాటు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.